హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరీష్ వైబ్స్. సో ఇవాళ నేను మీకు చెప్పేదల్లా వెరీ సింపుల్. చాలామంది చాలా కన్ఫ్యూజన్ తోటి ఉంటారు యాక్చువల్లీ ఒక ఆప్షన్ వల్ల. ఏంటంటే మనకి యూజువల్గా ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్లో టబ్ డ్రై అన్న ఈ ఆప్షన్ అసలు ఏంటి, దేని గురించి అసలు ఇది ఉన్నది అని. సో నేను మీకు దీని గురించి చెప్తూ ఉంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఈ టబ్ డ్రై అనేది దేనికంటే మనకి వాషింగ్ మిషన్లో యూజువల్గా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ ఎలా అంటే ఈ డిటర్జెంట్ చూసుకున్నారు కదా మీరు, 65, 70, 45 ఇలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇది టైడ్ క్లీన్ అంటారు. అంటే టైడ్ క్లీన్ అంటే ఇప్పుడు ఇఫ్ యూ ఆన్ ఇట్ టైడ్ క్లీన్ని, ఇది మొత్తం వాష్, రెన్స్, స్పిన్ 3 తీసుకుంటుంది, అది 3 చేస్తుందని. ఓకే, అండ్ సోక్ అంటే అదే మన చిన్నప్పుడు మన పేరెంట్స్ కూడా ఏది రాత్రి అంతా బట్టలు సోక్ చేసి పెట్టాడు అలా పని చేసేవాళ్ళు కదా, అట్లాంటిది. ఇప్పుడు టబ్ డ్రై అనేది ఏంటంటే యూజువల్గా ప్రతి వాషింగ్ మిషన్ ఒక ఫంక్షన్ అంటే ఎలా అంటే ప్రతి ఒక్క స్టెప్ యూజువల్గా ఈ వాష్ ఒక 6 to 7 minutes, రెన్స్ ఒక 6 to 7 minutes, స్పిన్ ఒక 6 to 7 minutes ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఓన్లీ ఒక 6 to 7 minutes ఉండడం బట్టి మన క్లాత్స్ కూడా అంత కంప్లీట్ డ్రై అయితే కావాలి యూజువల్గా. అంటే ఎలా అంటే కొన్ని కంపెనీ వాషింగ్ మిషన్లోనే ఈ స్పిన్లో కూడా చాలా మటుకు బాగా డ్రైగా అయ్యొచ్చు కూడా ఉంటాయి. ఎలా అంటే బయట ఒక 1 hour ఆరేస్తే కూడా ఆరిపోయారా అలా ఉంటాయి కొన్ని. బట్ ఇలాంటి కొన్ని వాషింగ్ మిషన్స్లో కూడా ఒక్కోసారి రాకుండా ఉంటాయి. నేను అది పర్టికులర్ థింగ్ని అది ఎక్స్పీరియన్స్ చేశాను నేను, అందుకని మీకు చెప్తున్నాను. సో ఇక్కడ ఈ టబ్ డ్రై ఎలా అంటే మీరు స్పిన్ అయిపోయిన తర్వాత దీన్ని ఆన్ చేసుకుంటే వాషింగ్ మిషన్లో కంప్లీట్గా ఉన్న బట్టలన్నీ ఇంకా పర్ఫెక్ట్గా ఇది ఇంకొక 6-7 times 6 to 7 minutes వరకు మళ్ళీ ఇంకోసారి తిప్పి మీకు కంప్లీట్గా దాన్ని డ్రై చేసిస్తుంది. సో అది టబ్ డ్రై. అలానే కాకుండా ఇంకోటి, మన వాషింగ్ మిషన్కి లెఫ్ట్ సైడ్లో ఏదైతే వాటర్ అవుట్లెట్ ఉంటుందో ఉన్న వాటర్ కూడా అది బయటికి తీసేస్తుంది. అండ్ ఇది యూజువల్గా ఒక 6 to 7 minutes ఉంటుంది. మీరు దాన్ని వాడుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ.